గ్రేట్ ఏఎన్ఆర్ గారు. వాట్ డూ యూ ఫీల్ బీయింగ్ ద సన్ ఆఫ్ ఏఎన్ఆర్ గారు? బీయింగ్ ద సన్ ఆఫ్ ఏఎన్ఆర్ గారు, ఐ ఫీల్ ఎప్పుడో చేసుకున్న పుణ్యం. ఎస్, ఇది నా అదృష్టం, మై బ్లెస్సింగ్స్ దట్ ఐ హ్యావ్ అ ఫాదర్ లైక్ ఏఎన్ఆర్. నాట్ జస్ట్ ఆయన ఏదో ఒక పెద్ద యాక్టరు, పెద్ద స్టార్ అని కాదు. యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ హస్బెండ్ టు మై మదర్, యాజ్ అ ఫాదర్ టు ద చిల్డ్రన్, ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఐ టుక్ ఫ్రమ్ హిమ్. పరిపూర్ణమైన మనిషి. ఆయన అంత అచీవ్ చేసినా కూడా ఆయన సింప్లిసిటీ, ఆయన ఇది ఇంట్లో చేసే హౌ వి డీల్స్ విత్ పీపుల్, హౌ వి ఇంటరాక్ట్స్, వెరీ వెరీ కంటెంట్. నేను చాలా మందిని చూశాను, చాలా చాలా గొప్ప మనుషులు, హ్యూజ్ పీపుల్ హు హావ్ మేడ్ ఇట్ వెరీ వెరీ బిగ్ ఇన్ లైఫ్, బట్ దే నెవర్ లివ్డ్ వాళ్ళు అనుకున్నట్టు, నెవర్ లివ్డ్ అకార్డింగ్ టు దేర్ టర్మ్స్. బట్ మై ఫాదర్, ఆయన టర్మ్స్ ఏంటో, ఆయన ఎలా బతకాలనుకున్నారో అలాగే బతికి. And I believe he is a true king. Absolutely. And మీరు పెట్టిన స్టాచ్యూ అట్లా ఉంచితే ఏఎన్ఆర్ lives on. Yes. That is what is the best part of it. Yes. That's a beautiful thought. Yeah. ఎవరికి వచ్చింది ఐడియా? నాదే అది ఐడియా, ఏఎన్ఆర్ lives on అని. వెరీ గుడ్. Because it is impossible for ఆయన మా మనసులోంచి కానీ, తెలుగు వాళ్ళ మనసులోంచి కానీ, he'll always be there. నాకు బాగానే ఉండేది ఇంటరాక్షన్ ఆయనతో. ఫ్యామిలీ సినిమాలు చెయ్యి అని చెప్పింది ఆయనే నాకు. ఇద్దరు భార్యలు, ఇద్దరు లవర్స్ చెప్పింది, సజెస్ట్ చేసింది ఆయన. చెప్పారా? ఆయనే చెప్పారు. నాకు చెప్పలేదు ఎప్పుడు. ఎన్ని వాళ్ళకి చెప్తారు, ఎన్నాళ్ళకి ఏం చెప్తారు, నువ్వు వినుండవు అయితే. కరెక్ట్. సో ఆయన చెప్పిన కానీ ఏ సినిమాలు చేసావు వెంటనే? దాని తర్వాత శుభలగ్నం జరిగింది. శుభలగ్నం. బికాస్ గాయం తర్వాత శుభలగ్నం ఇస్ అ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. శుభలగ్నం ఐ థాట్ ఓకే, ఐ షుడ్ డూ ఇట్ అండ్ ఐ డిడ్ ఇట్. దట్స్ హౌ దట్ హ్యాపెన్. ఏఎన్ఆర్ గారి అబ్బాయి ఒకటి, దానివల్ల యూ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్, ఆర్ ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే చిన్న వయసు నుంచి నాన్నగారిని చూసి ఆయన షూటింగ్లకి వెళ్ళి ఆయన వెళ్ళేది, అది సమ్వేర్ ద ఇంప్రెషన్ ఫెల్ అపాన్, పడింది. అది మైండ్లో ఉన్న దాన్ని మై బ్రదర్ వెంకట్ ఏ థాట్ వచ్చి తను అన్నాడో, నాకు వై డోంట్ యూ ట్రై యాక్టింగ్ అంటే, ఎస్ ఐ విల్ ట్రై, చేద్దాం అన్నాను. బట్ ఇమీడియట్ తను చెప్పగానే వెలిగిందా? చెప్పగానే చేద్దాం. మరి నాన్నేమంటారు, ఆయన అక్కడికో పంపించి చదివించి అన్ని చేయించారు, ఆయన ఏమంటారు, ఆయన కనుక్కోవాలి కదా. ఆయన కనుక్కోవాలి కదా. నేను మాత్రం చెప్పను, నువ్వు చెప్పన్నా. తనే చెప్పాడు. సరే నువ్వు ఉండాలి కదా, నిన్ను అడుగుతారు తీసుకెళ్తే అని చెప్పి తీసుకెళ్ళి నాన్నగారి దగ్గర, ఐ రిమెంబర్ దిస్ వెరీ వెరీ క్లియర్లీ, ఆల్మోస్ట్ 9:30 in the night, ఆయన జస్ట్ పడుకునే ముందు వెళ్ళి ఆయనతో కూర్చుని ఇలా అనుకున్నాం. అంటే ఐ యాక్చువల్లీ సా టియర్స్ ఇన్ హిస్ ఐస్. అప్పుడు తెలిసింది నాకు, నాన్నగారు ఈ వాంటెడ్ ఇట్. అయిపోయింది పని, అయిపోయింది, హ్యాపీ. నేనేమో ఈయనేంటి చదివించి పిలిపించిన తర్వాత వీడు సినిమాల్లో జాయిన్ అవుతానంటున్నాడు, కోపం మీద ఏమీ అనలేక వస్తున్నాయేమో అనుకున్నాను. బట్ నో, వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆల్మోస్ట్ ఫర్ అ మినిట్ ఆయన ఏం మాట్లాడలేదు, అలాగే తలంచుకుని మాట్లాడి, చాలా కష్టపడాలి తెలుసు కదా, అంత ఈజీ కాదు, ఏదో ఏమన్నారు కొడుకు అనుకుంటున్నామో కాదు, కష్టపడాలి, చేయాలి. వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యూ డిసైడెడ్. నేను యాక్టింగ్లోకి రావడానికి రీజన్ ఎవరో తెలుసా? నువ్వు చెప్పావు సార్, ఎక్కడో విన్నా. నేనని అది ఎట్లా గుర్తుంది? అది మాత్రం గుర్తుంది, అన్ని మర్చిపోయావు. అది గుర్తు. ఐ వుడ్ లైక్ టు టెల్ అ ఫ్యూ. నేను అప్పుడు బ్లూమింగ్డేల్లో పనిచేసేవాడిని, ఫర్నిచర్ షాప్ వైజాగ్ లో. ఖాళీగా ఉన్నప్పుడు మనం అందరం ఫ్రెండ్సే కదా, షూటింగ్ వచ్చేవాడిని. సో నీ రూమ్, నీ కాస్ట్యూమ్స్, నీ మేకప్లు చూసి ఐ వాజ్ ఫ్యాసినేటెడ్. అప్పుడు దాకా థాట్ లేదు నాకు అసలు. సో ఈ గ్లామర్ ఇదంతా చూసి అవుదాం అనుకున్నా. గ్లామర్ చూసా, షూటింగ్లకు వచ్చా, నువ్వు చేసే చూసా, నువ్వు చేసి నేను చేయొచ్చు కదా నువ్వు చేసినప్పుడు అనుకున్నాను. That's how I entered film. So you're a major reason for that. Okay. So that is how both of us are here. Fantastic. మనం సింగపూర్ వెళ్ళాం, గుర్తుందా? గుర్తులేదా? సింగపూర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక సర్ప్రైజ్ ఉంది. ఫోటోలు ఉన్నాయా అవి కూడా? నేను చెప్పను, వెయిట్ చేయి. ఓకే.
నీ ఫ్రెండ్ని పిలిచావు, నా బ్రదర్ని కాదు. నాకు తెలుసు నీ సంగతి. ఫస్ట్ నీ బ్రదర్. తనకి నాకు 5 ఏళ్ళు తేడా చిన్నప్పటి నుంచి. సో నేను కొంచెం పెద్దోడిని. తర్వాత కాలేజీకి వెళ్ళాను, ఈయనేమో స్కూల్లో ఉన్నాడు. మెడ్రాస్లో నువ్వు తగిలేవాడు ఎక్కువ. అది అసలు మీ ఇద్దరికి ఇంత ఏజ్ గ్యాప్ ఉంది, మీరిద్దరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అని. కోతి కాబట్టి. తన పేరు తెలుసా నీకు? తెలియదు. మేము గుండె అని పిలుస్తాం. గుండె కదా. మేమేమో ఈయన చౌ. నేను చౌ, మీరందరూ కూడా చౌ అంటారు కదా. సింగపూర్ లో యాక్చువల్లీ పాపం తనే హెల్ప్ చేసేవాడు అన్నిటికీ. తన రూమ్ లో ఉన్నా నేను, నీకు గుర్తుందా? సో మన ఇద్దరం ఒక రూమ్ లో ఉన్నావు, నువ్వు స్నానం చేస్తున్నావు. నాకు అసలే భయ్యాలు ఎక్కువ కదా. దెయ్యాలంటే మరీను. ఆ దెయ్యాలు లాంటి భయం. ఆ డోర్ ఓపెన్ చేసి కారిడార్ లో అట్లా చూస్తే ఆ మూలలో ఒక అమ్మాయి ఉంది, దెయ్యంలాగా కనపడింది. సో భయం వేసి నీ తలుపులు ఎరగొట్టాను పడేసి, బయటికి రా బాత్రూమ్, బయటికి. బాత్రూమ్ లో నేకెడ్ గా ఎట్టగా వచ్చేది. అట్లా రాలేదు, అసహ్యంగా ఉంటుంది అది. అది కాదు. సో ఈ సర్ప్రైజ్ బాగుందా? సింగపూర్ సర్ప్రైజ్ కంప్లీట్లీ వెరీ గుడ్. ఇప్పుడు నువ్వేంటి, ఏదో తిన్నగా మాట్లాడాలా, డైరెక్ట్ గా మాట్లాడొచ్చా ఏమన్నా? అంటే అబద్ధాలు చెప్పమంటావా, నిజాలు చెప్పమంటావా? నువ్వు అబద్ధాలు ఎట్టగా చెప్పవు కానీ నిజాలే చెప్పు. సరే, అలాగే. షోయే నిజాలు. పైగా షో తన్నిది, నాది కాదు. తన్ని నువ్వేమన్నా వాయించుకో, నా జోలికి రామా. మా ఇద్దరం వాయించుకుంటాకేం లేవు. కానీ 5 years డిఫరెన్స్ ఉన్నప్పుడు వెంకట్ అని ఎట్ట పిలవటం మొదలెట్టావు? మన ఫ్యామిలీలో ఈ కల్చర్ వరుసలో ఈ మీరైతే చిన్న పెద్దన్న చిన్న దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద హోల్ ఫ్యామిలీ. మీకు అట్లాంటివి ఉండవు అసలు. మై ఓల్డర్ సిస్టర్ ఐ యూజ్డ్ టు కాల్ సత్య. వెంకట్ మీద ఓల్డర్ సిస్టర్ సత్య అని పిలిచేవాళ్ళం. ఆమెను కూడా ఏడిపించేవాడు, నీకు గుర్తుందా? నువ్వు అందరినీ అంకుల్, వెంకట్ అంకుల్ అక్కడికి వచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ వెంకట్. యా, ఇట్స్ ఎ ప్లెజర్ ఆల్వేస్.